లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీకట 10 నాణెములు ఉన్నాయంట. ఎన్ని నాణేలు? 10 వెండి నాణెములు. 10 వెండి నాణెములు. వెండి అనగా విమోచనకు సాదృశ్యం. వెండి అంటే విమోచనకు సాదృశ్యం. అంటే ఈ 10 వెండి నాణెములు బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలకు సూచనగా ఉంది. రక్షించబడిన ప్రతి వ్యక్తిని ప్రభు విమోచించారు. మనల్ని లోకంలో నుండి, పాపంలో నుంచి విమోచించారు. విమోచించిన మనకు దేవుడు ఎక్కడా తప్పిపోకుండా ఉండేందుకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు పాత నిబంధనలో. ఇప్పుడు 10 అనేది ఆజ్ఞలకి సూచనగా ఉంది. ఆజ్ఞలు అనేవి 10 కాదు, ఇప్పుడు చాలా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కొత్త నిబంధనలో కూడా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేటువంటి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఈ 10 దేన్ని సూచిస్తుందంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను సూచిస్తుంది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు చాలా ప్రధానమైనవి. అయితే వాటికి శాఖోపశాఖలుగా ఉన్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను. వ్యభిచారం చేయవద్దనేది ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అయితే దాన్నే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొంచెం దాన్ని విడమర్చి ఏ విధంగా చెప్పారంటే, ధర్మశాస్త్రంలో మీకు మరి వ్యభిచారం చేయవద్దు అని ఉన్నది కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచారం అనేది శారీరకంగా చేస్తే వ్యభిచారం అని మనం అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఏమంటారంటే, వ్యభిచారం అంటే శారీరకంగా చేయటమే కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతిసారి కూడా ఆ వ్యక్తి ఆమెతో వ్యభిచరించుచున్నాడు అనే విషయాన్ని ప్రభు చెప్పారు. చూడండి, శారీరకంగా చేసే ఆ క్రియకు కంటితో చూసే ఈ చూపుకి అసలు సంబంధం ఏమైనా ఉందంటారా? లేనే లేదు. ఎందుకంటే వ్యభిచారం అనేది శారీరకంగా చేస్తే వ్యభిచారం అవుతుంది. మరి ఇక్కడ యేసు ప్రభువారు ఇంకా కఠినతరం చేస్తూ, అనగా ఇంకా మనల్ని పరిశుద్ధంగా కంటి చూపులో కూడా మనం ఎక్కడ కూడా పొరపాటుగా చూడకూడదని ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు శారీరకంగా చేస్తేనే వ్యభిచారం అనుకోవద్దు. నీవు కంటితో చూసే చూపులో కూడా నీవు ఒక వ్యభిచార మనసు కలిగి ఉన్నావు, అది కూడా నా దృష్టికి వ్యభిచారంతో సమానము అని ప్రభు చెప్పారు. అంటే దీన్ని బట్టి మన కంటి చూపును కూడా చాలా కంట్రోల్ చేసుకోవాలని యేసయ్య చెప్తున్నారు. అంటే ఏ స్త్రీనైనా ఏ పురుషున్నైనా నీవు అపవిత్రమైనటువంటి చెడ్డ మనసుతో చూడొద్దు. చూసే ప్రతి వ్యక్తిని ఒక తల్లిగానో, ఒక అక్కగానో, ఒక చెల్లిగానో, ఒక బిడ్డగానో చూడాలి తప్ప చూసిన ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి నీవు ఏమాత్రము కూడా కామముతో నిండిన కళ్ళతో చూడొద్దు అని ప్రభు చెప్తున్నారు. అంటే ఇక్కడ 10 ఆజ్ఞలు అనేవి మనకి ఏం సూచిస్తున్నాయంటే, ఒక వ్యక్తి తన్ను తాను కంట్రోల్ చేసుకోవడానికి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి, తన్ను తాను తన శారీరక క్రియల్ని నిగ్రహించుకోవడానికి ఈ ఆజ్ఞలు అనేవి ఎంతో దోహదపడుతున్నాయి. సంఘానికి, రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడు మనకు ఆజ్ఞలు అనే వాటిని బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైన వాటిని ప్రభు మనకు బోధించారు. మనము ధ్యానిస్తున్నప్పుడు వాటన్నిటిని మనకు చాలా తేటగా తెలియచేస్తున్నారు. అయితే వీటిని పొందుకున్న మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక నాణ్యమట పోయిందట. ఒక నాణ్యం పోవటం అంటే
దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి 9 విషయాల్లోనూ బాగా ఉండి 9 విషయాల్ని కాపాడుకుంటూ 9 ఆజ్ఞల్ని పాటిస్తూ ఒక్క ఆజ్ఞ విషయమై ఎప్పుడైతే తప్పిపోయారో వారికి ఆ వెలితి అలానే ఉంటుంది. ఆ వెలితి వారిని నరకానికి, నాశనానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి తప్పకుండా మరలా ఆ ఆజ్ఞను కూడా ప్రతి వ్యక్తి కూడా ఫుల్ఫిల్గా, సంపూర్ణంగా పాటించాలి. లేకపోతే అసంపూర్ణంగానే ఉంటుంది. ఇప్పుడు మనకు ముందు పళ్ళు ఉన్నాయి కదండి. ముందు పళ్ళు ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి, పన్ను ఊడిపోతే ఎలా ఉంటుంది? మాట కూడా కొంచెం తేడా వస్తుంది కదా. చూడటానికి కూడా ఎలా ఉంటుంది? కొంచెం అందవికారంగా ఉంటుంది. దాన్ని కవర్ చేసుకోవడం కోసం అవసరమైతే వెంటనే వెళ్ళి పన్ను కట్టించేసుకుంటారు. అవునా కాదా? ఎందుకని? ఒక పన్ను పోతే పోయింది అనుకోవచ్చుగా. అనుకోగలమా? అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. ఎందుకంటే చూడగానే ప్రత్యక్షమైంది ఏంటి? ముందు పన్నే కదా. అది ఆ వెలితి అలాగే కనపడుతుంది. మన అందాన్ని అది డామినేట్ చేస్తూ ఉంటుంది, వెక్కిరించినట్టుగా చూపిస్తూ ఉంటుంది. మాట కూడా స్పష్టంగా రాదు. అలాగే శారీరకమైన విషయాల్లో ఏదైనా ఒకటి తేడాగా ఉంటే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా మనం ఖచ్చితంగా పాటించవలసిందే. ఏ ఒక్క విషయంలో కూడా మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే 9 విషయాల్లో కూడా మనం మంచిగా ఉండి ఒక్క విషయంలో తప్పిపోతే, ఒక్క విషయంలో ఒకవేళ మనం బలహీనమైతే ఆ ఒక్క విషయమే నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళకుండా, దేవుని సముఖానికి వెళ్ళకుండా, అనగా ముక్తికి, ఆ మోక్షానికి, స్వర్గానికి, ఆ పరలోకానికి వెళ్ళకుండా ఆ ఒక్క విషయమే నిన్ను తీసుకెళ్ళి ఆ నిత్య నాశనానికి, నరకానికి అప్పగించేస్తుంది. దేవుడు చెప్పే ప్రతి సంఘటన, ప్రతి సందర్భం కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. ఇక్కడ సంఘము అనబడే స్త్రీ అట, ఇక్కడ స్త్రీ అని రాయబడింది. స్త్రీ అనగా సంఘము అని అర్థం. స్త్రీ అనగా ఏం చెప్పండి? సంఘము. అక్కడ కాపరి అంటే దేవుడు కానీ, సేవకుడు కానీ ఖచ్చితంగా తెలియక ఒక వ్యక్తి తప్పిపోతే దేవుడు కానీ, దైవజనుడు కానీ ఆ వ్యక్తిని తప్పకుండా మరలా క్రమపరచాలి, మరలా సంఘములో వారిని స్థిరపరచాలి. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి సంఘము ఎవరికి వారే ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్కడ తప్పిపోయాను అని దేవుని వాక్యపు వెలుగులో మనలను మనం వెతుక్కోవాలి. ఏ వర్తమానం ద్వారా నేను బలపడతాను అని మనమే దీపం వెలిగించాలి. మన ఆత్మ దీపం ఆరిపోకుండా పరిశుద్ధాత్మ చేత మనము వెలిగించబడి మనలను మనమే సంపూర్ణం చేసుకోవాలి. సంఘంలో నీకు అన్ని విధాల దేవుడు ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో నీకు బోధించేటువంటి బోధకుల్ని దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. సంఘములో ఉన్న నీవేం చేయాలంటే, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో నీవే నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యంలో వెతకాలి. నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఈ వాక్యానికి సరిపోతున్నానా లేదా, వర్తమానం వింటున్నప్పుడు కానివ్వండి, లేదా మనము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కానివ్వండి, మన ఆత్మీయ జీవితం ఎలాగుందో మనము మన ఆత్మీయ జీవితాన్ని వాక్యపు వెలుగులో జాగ్రత్తగా వెదకాలి. నా ఆత్మీయ జీవితం బలపడాలంటే నేనేం చేయాలని దేవుని వాక్యంలో, దేవుని ఉపదేశంలో, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెదకాలి. ఈ విషయంలో నేను తప్పిపోయానా, ఈ విషయం నేను ఎలాగా చేయాలా అనే దాన్ని మనలను మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన విలువను మనం కాపాడుకోవాలి. ఇంకొకటి, ఈ వెండి నాణము అనేది విలువను సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? విలువను సూచిస్తుంది. దేవుడు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా చేశాడు. నీ విలువను ఏ ఒక్క విషయంలో కూడా నీ విలువను తగ్గించుకోవద్దు. నీ విలువను సంపూర్ణంగా కాపాడుకోవాలి. చూడండి, నాణానికి విలువ ఉంది, కానీ ఆ నాణ్యానికి ఏం లేదు, జీవం లేదు. నాణానికి ఏముంది? విలువ ఉంది,
కానీ నాణానికి ఏం లేదు, జీవం లేదు. గొర్రెకి ఏముంది, జీవం ఉంది. నాణానికి జీవం లేదు, అయితే విలువ మాత్రం ఉంది. మనము వాక్యాన్ని ఎంత విలువగా చూస్తామో, విలువగా చూసే ప్రతిసారి కూడా దేవుని వాక్యంలో నుండి మనకు జీవం ప్రసాదించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం నీ విలువను పెంచుతుంది. దేవుని వాక్యములో నుండి వచ్చే జీవం. చూడండి, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నారు, ఆ వెలుగు మనకు జీవమై ఉంది. ఆమెన్, దేవునికి మహిమ కలుగునుగాక.